హాయ్ ఫ్రెండ్స్, ఈ తరచుగా మనకు ఈ గడ్డాలు పెంచుకున్న స్వాములు, మెడ నిండా రుద్రాక్షలు ఉన్న స్వాములు, ఇతర మంచి కండువలు భుజం మీద వేసుకొని ప్రవచించే ఈ పండితులు, వీళ్ళంతా వాళ్ళు పురాణాలు, ఇతిహాసాలు, మత గ్రంథాల గురించి వాళ్ళు నిష్ఠాతులు కావచ్చు, కానీ చరిత్ర వాళ్ళకి ఎలా తెలుస్తుంది? సో చరిత్ర తెలిసినట్టుగా వాళ్ళు మాట్లాడటము, దానివల్ల ఎవరైనా దాన్ని కాంట్రడిక్ట్ చేస్తే మా మనోభావాలు దెబ్బతిన్నాయంటాం, ఇవంతా సరైన పద్ధతి కాదు. వాళ్ళు మతపరం వరకే వాళ్ళ నిష్ఠా గరిష్టత, వాళ్ళ గొప్పతనం, వాళ్ళ మేధావితనం. చరిత్ర మనం ఆల్రెడీ లిఖించబడింది, నువ్వేంది కొత్తగా మార్చేది? చరిత్ర ఏముంది? భారతదేశం అనేది అఖండ భారతం ఎప్పుడు లేదు, అఖండ భారతం ఎప్పుడు లేదు. ప్రతి వాడు మొత్తం దేశమంతా కొంతమంది ప్రొఫెసర్లు వాళ్ళు కేవలం కుల పిచ్చితో అలాగ అంటున్నారు తప్ప ఎక్కడ ఈ చరిత్రలో ఎక్కడైనా ఉందా? క్రీస్తుకు పూర్వం 600 సంవత్సరాల నాడు అప్పుడే మహాజనపద రాజ్యాలని చెప్పేసి 16 మాత్రమే ఉన్నాయని చెప్పారు దేశంలో. అప్పుడు పాకిస్తాన్తో కూడా కలిపి గాంధార దేశం కూడా అందులో ఉంది, కాంబోజ ఉంది. ఇప్పుడు మరి మాట్లాడితే అఖండ భారతం ఎక్కడుంది? మనకి ఏ రాజు, ఏ హిందూ రాజు చక్రవర్తి అఖండ భారతాన్ని పరిపాలించాడో చెప్పాను. శ్రీరాముడు పరిపాలించలేదు, శ్రీకృష్ణుడు పరిపాలించలేదు, ఇంకెవరు పరిపాలించలేదు. వాళ్ళ రాజ్యం ఉంది. శ్రీకృష్ణుడు ఆయన రాజ్యం ద్వారక, ఈయన రాముడు ఆయన రాజ్యం కోసల రాజ్యం. అంతేగాని ప్రపంచం ఈ దేశమంతా ఒకటే మనకు రాజు పరిపాలించినట్టుగా, ఒకటే రాజు పరిపాలించేది కేవలం మౌర్య కాలంలోనే చంద్రగుప్త మౌర్యుడు పరిపాలించారు, అశోక చక్రవర్తి పరిపాలించారు. తర్వాత ఇంకెవరు ఆ లెవెల్కు చేశారు? మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు చేశారు. అది వేరే. అందువల్ల ఇది మీరు చరిత్రను వక్రీకరించడానికి దయచేసి ప్రయత్నించి దాన్ని మళ్ళీ ఎవరన్నా కట్ చేస్తే మా మనోభావాలు దెబ్బతున్నాయని మరి అనవసరమైన రాద్ధాంతాలు చేయమాకండి దయచేసి. థ్యాంక్ యూ.